జూలై దగ్గర నుండి చూస్తున్నాం కొత్త కొత్త స్కీమ్లు వేస్తున్నాడు అల్లు అర్జున్. ఆ స్కీమ్లన్నిటి లెక్క సరైనోడు అనిపించుకోవటమే అని అర్థం అవుతుంది. వివరాల్లోకి వెళ్దాం. నేను మిస్టర్ బి నా కామెంట్. కమిట్మెంట్ రకరకాలు. ఓవరాల్ గా ప్రతి కమిట్మెంట్ రిజల్ట్ సక్సెస్. అల్లు అర్జున్ ప్రతి స్కీమ్ లోను ఒక కమిట్మెంట్ కనపడుతుంది. కొడుతున్నాడు కూడాను. సక్సెస్ కుదిరింది, ఏదో వచ్చాం, 4 సినిమాలు చేసుకున్నాం, 4 రాళ్లు వెనకేసుకున్నాం, వెళ్ళిపోయాం. ఇలా కాదు. అల్లు అర్జున్ అంటే ఓ చరిత్ర, చెప్పుకోవాలి రానున్నోళ్లు అన్నట్టుగానే వ్యవహరిస్తున్నాడు ఈ స్టైలిష్ స్టార్. ఓ గోల్ పెట్టుకుని దాన్ని అందేసుకుంటే సక్సెస్ అయిపోయినట్టు కాదు. రియల్ సక్సెస్ఫుల్ పర్సన్ ఎప్పటికప్పుడు కొత్త గోల్స్ ని పెట్టుకుంటాడు, వాటిని సాధిస్తూ పోతాడు. ఇప్పుడు ఆ రూట్ లోనే ఉన్నట్టు కనిపిస్తున్నాడు అల్లు అర్జున్. మంచి డాన్సర్ గా, ఈజున్న మాస్ హీరోగా జనాల అప్రూవల్ తీసేసుకున్నాడు. హిట్లు కొట్టాడు, సూపర్ హిట్లు కొట్టాడు, బ్లాక్ బాస్టర్లు అయిపోయాయి. వాటితోనే సెటిల్ అయిపోవచ్చు అనుకుంటే నడిచిపోద్ది మ్యాటర్. కానీ తనను తాను ఓ నికార్సైన నటుడిగా కూడా నిరూపించుకోవటానికి తపన పడుతున్నాడు. షూర్ గా త్వరలోనే నిరూపించుకుంటాడు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే కమిట్మెంట్ తో సాధించలేని అసాధ్యం అంటూ ఏది ఉండదు. ప్రస్తుతం అల్లు అర్జున్ శంకర్ డైరెక్షన్ లో దువ్వాడ జగన్నాథం డీజే అనే సినిమా చేస్తున్నాడు. అందులో 2 షేడ్స్ ఉన్న ఓ డిఫరెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తానంట. అందులో ఓ షేడ్ చాలా వైవిధ్యంగా ఉంటదట. దాన్ని రక్తి కట్టించడం కోసం సంభాషణలు పలికే విధానంలో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడంట. అల్లు అర్జున్ చేస్తున్న అటెంప్ట్ రిఫ్రెషింగ్ గా ఉండటమే కాదు, బీభత్సంగా ఎంటర్టైన్ చేస్తుంది అంటున్నారు మూవీ యూనిట్. ఈ మధ్యన చాలా విషయాలుగా సర్ప్రైజ్ చేస్తూ జనాల్ని బాగా ఆకట్టుకుంటున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమాలో కూడా ఊహించిన విధంగా తెలుగు ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తాడని అనుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మారుతి టాకీస్.